మంత్రి నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలంటూ ఎప్పుడైతే డిమాండ్ తెర మీదకు వచ్చిందో వెంటనే జన సైనికులు పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి చేయాలంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు. 5 సంవత్సరాల జగ్లక్ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. 50 సంవత్సరాలు వెనక్కిపోయింది. ఎంతో పోరాటం చేసి 5 సంవత్సరాలు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాజ్యాంగంలో ఉప ముఖ్యమంత్రి అనే పదవి ఆ మాటే లేదు. ఉప ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అధికారాలు కూడా ఉండవు. ఓన్లీ మినిస్టర్, ముఖ్యమంత్రి, మినిస్టర్స్ అంతే. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండాలి. లోకేష్ని ఉప ముఖ్యమంత్రి చేస్తే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయాల్సిందే. ఇక్కడ ఎవరిని తప్పటానికి లేదు. వైసీపీ పేటీఎం డాక్స్ దూరాయి. గతంలోనే మనం 10 రోజుల కిందటే ఒక వీడియో చేస్తున్నాం. తెలంగాణకు చెందిన కళ్ళు కూడా సరిగా కనిపించిన అపర మేధావి, కొబ్బరి నూనె వంట నూనెయా తలకు రాసుకునే నూనెయా అంటూ వీడియోలు చేసేవాడు కూడా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళినా 135 సీట్లు వస్తాయని ప్రచారం చేస్తా ఉన్నాడు. మేధావులంతా బయలుదేరారు. ప్యాకేజీ స్టార్ట్ అయింది. ఐపాక్ టీం కూడా రంగంలో దిగిందని మనం గతంలోనే చెప్పుకున్నాం. ఈ తెలంగాణలో కూర్చుని ఆంధ్రప్రదేశ్ మీద కూటమి ప్రభుత్వాన్ని చీల్చి పవన్ కళ్యాణ్ ఎలాగైనా బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక్కొక్క మేధావికి నెలకు 6 లక్షల రూపాయల ప్యాకేజీ ముడతా ఉంది. వారు ఎంతసేపటికి పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు నాయుడు లేడు. కేవలం పవన్ కళ్యాణ్కి 21 సీట్లే అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎన్నికలకి వెళ్తే 135 సీట్లు ఖాయం అంటూ వీడియోలు చేస్తా ఉన్నారు. గడిచిన 7 నెలల్లో ప్రభుత్వాన్ని మొత్తాన్ని నడిపింది పవన్ కళ్యాణే అంటూ వీడియోలు చేసి పెడుతూనే ఉన్నారు. దీనికి రెచ్చిపోయి లోకేష్ని ఉప ముఖ్యమంత్రి చేస్తే పవన్ కళ్యాణ్ సీఎం అని చేయండి. ఎవరికి ఏ పదవి ఎప్పుడు రావాలో ప్రజలు డిసైడ్ చేస్తారు. ఎవరు ఎంత కష్టపడుతున్నారో అందరికీ తెలిసిన విషయం. అంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రికి అనర్హుడని కాదు, లోకేష్ ఉప ముఖ్యమంత్రి పదవికి అనర్హుడని కాదు. జనసేన నేత కిరణ్ రాయల్ చెప్పాడు, మెగా బ్రదర్స్ అంటే ముగ్గురే కాదు, చంద్రబాబు నాయుడు, చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ మెగా బ్రదర్స్ నలుగురు అని చెప్పాడు. చక్కగా చెప్పాడు. కొట్టుకొని సావద్దు. వైసీపీ వాళ్ళు పెట్టిన చిచ్చు గడిచిన 7 నెలలుగా ప్రశాంతంగా నడుస్తూ ఉంది. ఇలాగే నడిచి వెళ్తే నెక్స్ట్ ఎన్నికల్లో కూడా వీళ్ళు కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. వైసీపీకి పుట్టగతులు ఉండవు అనే విషయాన్ని స్పష్టంగా గ్రహించి మొదట వైసీపీ ఈ కూటమి నుంచి జనసేనని బయట తీసుకొచ్చే కార్యక్రమం చేపట్టింది వైసీపీ పేడి బ్యాచ్. ఎందుకంటే గత నెలలో విద్యుత్ కార్యాలయాల దగ్గర ధర్నా చేద్దాం రమ్మన్నా కూడా 4 కూడా రాలేదు. ముఖ్యమంత్రి స్వయంగా, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా పిలిపించినా కూడా ఎవరు రాలేదు. కొంతమంది అయితే ప్రభుత్వం 6 నెలలు కూడా కాలేదు, మళ్ళీ నువ్వు ధర్నా చేద్దారా అంటున్నావు, ఇప్పటికే ఉన్న కేసులతో మేము పీక్కోవాల్సి వస్తామని చెప్పిన ఒక అవంతి శ్రీనివాస్ అయితే పార్టీకి రాజీనామా చేసిపోయినాడు. ఉద్యమం చేద్దాం రాండి, దాడి చేద్దాం రాండి, ప్రభుత్వం అరాచకం జరిగిపోతా ఉందని జగన్మోహన్ రెడ్డి మొత్తుకుంటున్నా ఎవరు రావట్లేదు. అందువల్ల మేధావులను ముందు రంగంలోకి దింపారు. దాదాపు 15 మంది మేధావులు వీడియోల మీద వీడియోలు చేసి యూట్యూబ్లో, ఫేస్బుక్లో, లింక్డ్ఇన్లో అన్నిటిలో పెట్టేస్తూనే ఉన్నారు. వారు పెట్టిన దాన్ని బట్టి వీళ్ళు రెచ్చిపోయి టీడీపీ, జనసేన నాయకులు రెచ్చిపోయి కనుక పవన్ కళ్యాణ్ సీఎం చేయండి, లోకేష్ డిప్యూటీ సీఎం చేయండి అనే ఒకే వీడియోలు పెట్టుకునే కార్యక్రమంలో పడిపోయి తిట్టుకోవడం ప్రారంభిస్తే ఇక చిచ్చు మొదలైద్ది. చిచ్చు మొదలైతే ఆర్పడం ఎవరితో కాదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్వయంగా చెప్పాడు, ఇక బంద్ చేయండి, ఎవడైనా మాట్లాడితే మాత్రం పీక కోస్తా అని చెప్పినాడు. అందరికీ చక్కగా చెప్పారు. ఇక రేపటి నుంచి ఎవడైతే లోకేష్ని సీఎం చేయాలా, ఉప ముఖ్యమంత్రి చేయాలా, ఈ నిప్పేసినోడు ఎవడో ఒకసారి నిప్పేశాడు. ఆ వేసినోడు కూడా వైసీపీతో కలిసి పనిచేస్తున్నాడని అందరికీ తెలిసిందే. వాడి పేరైతే నేను చెప్పను. మనం గతంలోనే చెప్పుకున్నా, వీడు మొదలు పెట్టారా లోకేష్ని తెర మీద రాగానే పవన్ కళ్యాణ్ వాళ్ళు లేపుతారు. ఇక అక్కడ చిచ్చు మొదలైద్ది. ఆ చిచ్చు వాళ్ళు కొట్టుకుంటే ఇక వాళ్ళు విడిపోతే మనం పని పూర్తి చేసుకోవచ్చు అనే కార్యక్రమంలో ఉన్నారు. ఇక రాబోయే కొద్ది గంటల్లో పద్మనాభరెడ్డి కూడా రంగంలోకి రాబోతా ఉన్నాడు. కాపులకు అన్యాయం జరుగుతూ ఉంది. కాపులు రిజర్వేషన్ సంగతి ఏం చేశారు, కాపు కార్పొరేషన్ ఏమైంది, కాపులకు 5,000 కోట్లు ఇస్తా ఉన్నారు కదా, ఇయ్యలేదు కదా,
అంటూ వాడు రంగంలోకి వస్తాడు రాబోయే కొద్ది గంటల్లో. ఆ రంగంలోకి వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియో చేస్తున్నా. కూటమిలో చిచ్చు ఇద్దరికీ నష్టమే. కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే ఇద్దరు సర్వనాశనం అయిపోతారు. అందువల్ల వైసీపీ పేటీఎం బ్యాచ్ వేసే నిప్పుకి మీరు పెట్రోల్ పోయొద్దు నాయన. అందరూ జాగ్రత్తగా ఉండండి. వాటికి అసలు స్పందించొద్దు. ముఖ్యమంత్రి ఎవరు, ఉప ముఖ్యమంత్రి ఎవరు, లోకేష్కి పదవి ఏంది అనేది ఎవరికి సంబంధం లేని వ్యవహారం. ఎవరు కష్టపడితే వాళ్ళకి పదవులు వస్తాయి. ప్రజల్లో ఎవరికి ఉండే విలువ వాళ్ళకు ఉంటుంది. ఒకళ్ళు కాజేయడానికి ఉండదు. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారాన్ని ఇంతటితో ముగిస్తే కూటమికి మంచిది.